జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణ క్రమంలో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్ చొరబాటుదారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వారి వెన్నంటే ఉందని భరోసా ఇచ్చారు. అంతేకాక రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా గారు మురళీ నాయక్ స్వగృహానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును వారికి అందజేశారు. జవాన్ మురళీ నాయక్ త్యాగం దేశానికి గర్వకారణమని, రాష్ట్రం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఉన్నా కూడా ఒకే కూడా సార్, 2-3 ఉంటే బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటన జరుగుతాయి. ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండి మేము అందరం మీతో ఉంటాం. సరే మీరేం అధ్యయన పడుతుంది. ధైర్యంగా ఉండాలి. సరే. మీ త్యాగానికి ధైర్యంగా ఉండి మేము అందరం. సరే. ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు. ఏమ్మా మిగతా రేపటి రోజు ఇక్కడికే మీ బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అందుకే ఇక్కడి నుంచే ఘనంగా ప్రభుత్వం లాంఛనాలతో చూపిస్తాం కదా.